సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయులుగా సేవలందించి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దిన సాగి సత్యనారాయణ వర్మ సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు అన్నారు. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో సాగి సత్యనారాయణ వర్మ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాగి బాబ్జీ రాజుతో పాటుగా పలువురు పెద్దలు సత్యనారాయణ వర్మ చేసిన సేవల్ని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిజాయితీగా ఉపాధ్యాయులుగా ఆయన అందించిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం సత్యనారాయణ వర్మ దంపతులను పూలమాలలు పుష్పగుచ్చాలతో దుశ్శాలువతో ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాగలపాటి సూర్యనారాయణ రాజు, సాగి చిరంజీవి రాజు, సాగి సుబ్బారాజు, పాగలపాటి శ్రీకాంత్, సాగి కృష్ణంరాజు, సాగి మైనర్ రాజు, జంపాడ శ్రీకాంత్, భూపతిరాజు, బుచ్చిరాజు, సాగి బంగారాజు, చోడరాజు, సూర్యనారాయణ వర్మ, సాగి లక్ష్మీ నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 38 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకుని చక్కగా ఏమాత్రం హ్యాపీగా మిగిలిన 62 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా 38 ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆరోగ్యమే మహాభాగ్యం. వర్మని నేను 70 ఏళ్ళు అయిపోయాక వర్మని ఆశీర్వదిస్తున్నాను. వర్మ దంపతులను ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాను. మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కరిస్తూ ఉత్తమ ఎవరైనా శ్రీనివాస్ శ్రీదేవి ఆయనకే అమ్మగారి వస్తుంది. ఇంజనీర్లుగా ఎంతో మంది తయారు చేశారు. దేశానికి మంచి అందరం కలిపి చంద్రబాబు వెంకటేశ్వర గారు, నేను, వర్మ గారు కలిపి ఏదో ప్రైవేట్ స్కూల్లో శ్రీకాంత్ చూడు. వీడియో చెప్తారు. వర్ధిల్లాలని కోరుకుంటూ మరి తర్వాత మేము ఉన్నామంట. మాస్టర్ గారు మీరు శివంలో భోజనం పెట్టేయటం కాదు, మా పిల్లం గ్రామంలో కూడా మరి పుట్టు పెరిగాడు అని చేత మా ఊరందరికీ కూడా భోజనం పెట్టాలని మేము అందరూ గొడవ చేసాం. దాని నిమిత్తం ఈ రోజుని మంచి చక్కటి ప్రోగ్రాంని పెట్టడం జరిగింది. మీ
మిగతా ఎవరినైనా కొంతమంది సన్మానం చేసే వాళ్ళు ఉంటే దయచేసి ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత చేద్దరికండి. ఉదయమల్లు మా చెల్లెళ్ళు మా పిల్లలు వీరందరికీ నా పేరు పోని హృదయపూర్వక నమస్కారాలు. ఇంకేంటంటే మన వరమేస్టర్ నాకు వరుస కొడుకు అవుతాడు, కానీ సర్వీసులో ఎంతో భయంతో భక్తితో శ్రద్ధతో ఆ సర్వీస్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే మన ఆగస్టు 31వ తారీఖుని శివంలో అతను రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాడు. బాబు గారు ఫంక్షన్ మరి రిటైర్మెంట్ ఏంటి అన్నాడు. ఏంటంటే నువ్వేం పట్టించుకోకూడదు, ఆ విషయాలు ఏమన్నా మరి నాదంటే పెద్ద చేయకుండా ఉంటాను. నేను బ్రహ్మాండంగా 350 మందికి ఎవరో కనీవిని ఇంటి భోజనాలు పెట్టాడు నేషనల్గా. 10 రోజులు కూడా ఫోన్ చేసి ఏమిటి బాబు ఈ వెరైటీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎవరు పురమాయించారండి, ఎలా ఉంటారండి అంటే మీకు ప్రధాన అపోజిట్ అంటే వారికి మన రాజులు చూసి తెలియదు. ఇంకేంటంటే చాలా తక్కువ మంది అంటారు. ఉపాధ్యులు అంటే గౌరవమైన వ్యక్తి, అది అతను మీకు మన గురువుతో సమానం. అలాంటి వరకు అక్కడ చక్కగా ఆ శివగ్రామ మొత్తం మండలంలో ఉన్న నాయకులకి ఎంత విజయవంతంగా 2 భుజాలుగా చేసుకుని బాజీరాజు గారు, శ్రీకాంత్ వీళ్ళిద్దరూ చక్కగా నిర్వహించే కార్యక్రమాలు జయప్రదం చేశారు. అలాగే పిలిచిన అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.